బిలియనియర్ వైఫ్ పార్ట్ 31 ముందు ఎపిసోడ్ 30 అండి. అది అనుకోకుండా బై మిస్టేక్ చెప్పాను. గోమన్ సింగ్ ఆమె వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దగా నవ్వాడు. నెమలిని ఏ కలర్ అయితే అది ఇవ్వదు. నువ్వు అలాగే ఉన్నావు. నేను ప్రేమగా ఒప్పించాలి అనుకున్నాను, కానీ అవకాశాన్ని కూడా అనవసరంగా నువ్వే పోగొట్టుకుంటున్నావు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఎంత అహంకారమా అంటూ అతను ఆమె చెంపపై కుట్టాడు. ఆ దెబ్బకి నీలక్షి కింద పడిపోయి డైనింగ్ టేబుల్ మూలకు తగిలింది. ఆమె నుదుటి నుంచి రక్తం కారటం మొదలయ్యింది. కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. అయినా సరే తన ధైర్యం కోల్పోకుండా తనను తను నిలబెట్టుకుంది. ఆమె హృదయంలో ప్రతి క్షణం సూరజ్ పేరే మారుమోగుతూ ఉంది. ఎన్నిసార్లు పలికిందో తనకే తెలియదు. ఇప్పుడు ఆయన వస్తారని ఆశ పెట్టుకోలేను. నేను బతకాలంటే సూరజ్తోనే బతకాలి, లేకపోతే చనిపోవాలి. కాదు కాదు, నేను చనిపోను. నేను చనిపోతే కూడా ఈ దుర్మార్గుడు నన్ను అవమానించడం ఆపడు. ఇక అందుకే నేను బతకాలి. నేను సూరజ్తో హ్యాపీగా జీవించాలి. చావాల్సింది ఇతడే. ఇలాంటి మనిషి ఈ లోకంలో బతకడానికి అర్హుడు కాదు అని మనసులో గట్టిగా అనుకుంది. ఇక అలా అనుకుంటూ చుట్టూ జాగ్రత్తగా చూసింది నీలక్షి. ఒక్కసారిగా ఆమె చూపు ఒక చాట ఆగిపోయింది. ఏం చూస్తున్నావు? ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నావా అంటూ గోమన్ సింగ్ మళ్ళీ ఆమె వైపుకు మెల్లగా అడుగులు వేశాడు. ఆమె భయంతో వెనక్కి అడుగులు వేసింది. ఇంత దెబ్బలు తిన్నా ఇంకా నీలో ఎంత ధైర్యం ఉందా? నిజంగా నువ్వు చాలా మొండిదానివే. ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది అని గోమన్ సింగ్ నీలక్షిని విక్రించాడు. ఈ కళ దాదాపు అరగంట తర్వాత సూరజ్ కార్ అయితే ఇంటి ముందు ఆగింది. అనన్య ఇంటి ముందు. బాస్, ఇదే ఇల్లు. మ్యాప్ కూడా ఇదే చూపిస్తుంది అని కార్తీక్ చెప్పాడు. ఎంట్రన్స్ గేట్ మూసి ఉంది. బాస్, గేట్ కి తాళం వేసింది. నీలక్షి నిజంగానే ఇక్కడే ఉందా అని కార్తీక్ అనుమానంగా అడిగాడు. సూరజ్ అతని వైపుకు కోపంగా చూసి వెంటనే కారు దిగాడు. అదే సమయంలో వెనక నుంచి మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి నల్లటి దుస్తులు ధరించిన 4 వ్యక్తులు దిగారు. సూరజ్ వారికి సైగ చేయగానే మరుసటి క్షణమే గేటు తాళం పగలగొట్టబడింది. సూరజ్ మెరుపు వేగంతో లోపలికి పరిగెత్తాడు. ఇంటి బయట తాళం వేసి ఉంది. బయట నుంచి చూసేవారికి ఇంట్లో ఎవరూ లేరని అనిపించేలా చేయటమే గోమన్ సింగ్ పన్నిన కుట్ర. బాస్, ఎంట్రన్స్ తలుపు కూడా తాళం వేసి ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అని కార్తీక్ అడిగాడు. అతను తలుపుకు చెవి ఆనించి ఉన్నాడు. లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. సూరజ్ క్షణం పాటు ఆలోచించి తన గుండెపై చేయి పెట్టుకున్నాడు. వెంటనే మళ్ళీ తన మనుషులకు సైగ చేశాడు. మరుసటి క్షణమే ఆ తలుపు తాళం కూడా ఒక్కసారిగా పగలగొట్టబడింది. సూరజ్ గుండె వేగంగా కొట్టుకుంది. అందరూ అక్కడే ఆగాలని చేతితో సూచించి తానే మొదటి అడుగు ఇంట్లోకి వేశాడు. ఒక్కసారిగా ఎందుకో తెలియదు అతని కాళ్ళు వణుకుతున్నాయి. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి సూరజ్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. మరి అక్కడ ఏం జరిగి ఉంటుంది చూద్దాం. నీలక్షి నేలపై పడుకుని ఉంది. ఆ దృశ్యం చూసిన క్షణమే సూరజ్ గుండె ముక్కలయ్యింది. అది నీలక్షి వ్యక్తిత్వంపై అతనికి ఏమాత్రం అనుమానం కలిగినందుకు కాదు. ఆమె కుడివైపు నుంచి రక్తం ఏరులా పారుతూ ఉండడం చూసి అతను భయంతో వణిగిపోయాడు. అదే సమయంలో ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. సూరజ్ మెరుపు వేగంతో అక్కడికి చేరుకుని గోమన్ సింగ్ ను బలంగా కాలితో తన్ని పక్కకు తోసేశాడు. ఆ దృశ్యం చూసి సూరజ్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. గోమన్ సింగ్ శరీరం ప్రాణం లేని శవంలా పడి ఉంది. అతనిలో ప్రాణం అనే చిహ్నం కూడా మిగల్లేదు. వెంటనే సూరజ్ ముందుకు వెళ్లి నీలక్షిని తన ఒడిలోకి తీసుకున్నాడు. నీలా నీలా ఏ నీలా, కళ్ళు తెరువు, చూడు నేను వచ్చేసాను అంటూ ఆమె చెంపలను మెల్లగా తట్టాడు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ తట్టాడు. సూరజ్ అని నీలక్షి తన రక్తంతో తడిచిన చేతులతో అతని చెంపలను తాకి పూర్తిగా స్పృహ కోల్పోయి అతని ఒడిలోనే వాలిపోయింది. అసలు కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే కాళ్ళు జారి పడిపోయిన నీలక్షి వైపుకు గోమన్ సింగ్ వికృతంగా నవ్వుకుంటూ వస్తున్నాడు. అది చూసి ఆమె భయంతో వణికిపోయింది. అప్పుడు ఆమె చూపు పక్కనే ఉన్న కత్తిపై పడింది. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కోయడానికి ఉపయోగించే ఒక కత్తి ఉంది. వెంటనే ఆమె దాన్ని తీసుకుని ఎవరికి కనిపించకుండా దాచుకుంది. గోమన్ సింగ్ వెంటనే ఆమె మెడ దగ్గరకు వచ్చాడు. అతనిపై అసహ్యంతో ఆమె మనసు రగిలిపోతున్నా బయటికి మాత్రం ఏమీ తెలియనట్టుగా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె ఎలాంటి ప్రతిఘటన చేయకపోవడంతో గోమన్ సింగ్ మరింత దగ్గరకు వచ్చాడు. అదే క్షణంలో నీలక్షి చేతిలో దాచుకున్న దాన్ని అతని గుండెల్లో దించింది. గోమన్ సింగ్ ఆశ్చర్యంతో ఆమె వైపుకి
చూసేలోపే అది లోతుగా దిగింది. ఇక రక్తం కూడా పైకి వచ్చింది. మరుసటి క్షణంలోనే అతను ఆమె మీదే కూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటికే ఆమె శరీరంలోని శక్తి మొత్తం కరిగిపోయినట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ సమయంలో సూరజ్ అక్కడికి చేరుకున్నాడు. నీలక్షిని చూసిన సూరజ్ గుండె పగిలిపోయింది. ఆమె చెంపలు ఎర్రగా వాచిపోయాయి. పెదవి నుంచి రక్తం వస్తుంది. ఆమె నా దుస్థితిలో చూసిన సూరజ్ కు ఎవరో తన గుండెల్లో ఇక గుణపం గుచ్చినట్టు అనిపించింది. అంతలో బయట నుంచి ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. సూరజ్ వెంటనే తన చొక్కా తీసి నీలక్షికి కప్పాడు. ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని కార్తీక్ తో పాటు మిగతా వాళ్ళంతా బయట నిలబడి ఉన్నారు. నీలక్షి నా స్థితిలో చూసిన కార్తీక్ గుండె ఆగిపోయినట్టు అయింది. నీలక్షి, చెల్లి నీలక్షి, బాస్ మా సిస్టర్ కి ఏమైంది అని బాధగా అడిగాడు. మీరు ఇప్పుడు తనకేమీ పర్వాలేదు, నువ్వు అర్జెంట్ గా డాక్టర్ ని పిలువు అని చెప్పి నీలాక్షి అక్కడికి వచ్చినట్లు ఎలాంటి ఆధారం మిగలకుండా కనిపించేలా చేయమని కార్తీక్ తన మనుషులకు అవసరమైన సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత నీలాక్షిని జాగ్రత్తగా కారులో ఉంచి వేగంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరుకున్న తర్వాత సూరజ్ ఆమెను తన గదిలో మంచంపై ఉంచాడు. డాక్టర్ ని పిలిపించాడు. టెస్ట్ చేయించిన తర్వాత డాక్టర్, మిస్టర్ సూరజ్, ఆమె తీవ్రమైన మానసిక దెబ్బకు గురైంది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆమె తీవ్ర నిరాశలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ముందస్తు జాగ్రత్తగా ఆమెకు నిద్ర వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాను అని చెప్పారు. డాక్టర్ నీలాకి ఇంకేమైనా అని సూరజ్ అనుమానంగా అడగబోయాడు. అతను ఏం అడగాలనుకుంటున్నారో డాక్టర్ అర్థం చేసుకున్నారు. లేదు, ఆమెపై ఎలాంటి దాడి జరగలేదు, ఆమె క్షేమంగానే ఉంది అని తన విధి ప్రకారమే సమాధానం ఇచ్చారు. సూరజ్ తల ఊపడంతో డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సూరజ్ మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. ఈ దృశ్యాలన్నింటినీ 2 జతల కళ్ళు దాచుకుని గమనిస్తున్నాయి. అవి వసుంధర, అనన్య. అసలేం జరిగిందో వాళ్ళిద్దరికీ తెలియదు. అనన్య తన అత్తగారి మనసు మార్చేందుకు అక్కడికి వచ్చిన సమయంలోనే డాక్టర్ బయటికి వస్తుండడం చూసింది. డాక్టర్ ఏమైంది అని అడిగింది. ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించారు, కానీ ఇప్పుడు ఆమె సేఫ్ గానే ఉంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. ఆ మాట విని ఇద్దరు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ రోజు నేను ఆఫ్డే ఇంట్లో లేకపోతే ఇంత పెద్ద సంఘటన జరిగిపోయిందా అని అనన్య మనసులో అనుకుంది. అయితే నీలక్షి ప్రతిసారి ఎలా తప్పించుకుంటుందో అని ఆమె ఆశ్చర్యపడింది. మరోవైపు ఆమె అత్తగారు మాత్రం నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆమె మనసులో అనుమానం మొదలైంది. మరుసటి రోజు నీలక్షి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా సూరజ్ కనిపించాడు. గుడ్ మార్నింగ్ నీలా అని అతను ఆమె దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి నీలక్షి చిన్నగా నవ్వింది. కానీ మరుసటి క్షణమే జరిగిందంతా గుర్తుకు రావడంతో భయంతో వణికిపోయింది. సూరజ్, రక్తం, నేను అతన్ని చంపేశాను, నేను ఒక మనిషిని చంపేశాను అని తడబడుతూ చెప్పింది. సూరజ్ ఆమె భుజంపై చేయి వేసి ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ నీలక్షి మాత్రం సూరజ్, నేను అతన్ని చంపేశాను అని అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంది. చివరకు సూరజ్ ఆమెను తన వైపుకు చూసేలా చేసి ఒక్కసారిగా ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అప్పుడు నీలక్షికి కొంత స్పృహ వచ్చింది. చెంపపై చేయి వేసుకుని ఆశ్చర్యంగా సూరజ్ వైపుకి చూసింది. వెంటనే సూరజ్ టీవీ ఆన్ చేశాడు. వార్తల్లో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కారు పేలిపడి పూర్తిగా దిగ్భ్రమైంది. ఆ కారు ఆర్కే గవర్నమెంట్ యజమాని మహేంద్ర ప్రతాప్ సింగ్ది. ఆ సమయంలో ఆ కారును ఆయన భార్య అరుణ తమ్ముడు గోమన్ సింగ్ నడుపుతున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం అతను తీవ్ర మద్యం మత్తులో ఉండడంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం కూడా కష్టంగా ఉంది అని ప్రసారం చేశారు న్యూస్. ఆ వార్త చూసిన నీలక్షి ఆశ్చర్యంతో సూరజ్ వైపుకు చూసింది. ఇది ఎలా సాధ్యమైంది అని టీవీలో వార్త చూసిన నీలక్షి ఆశ్చర్యంగా తన భర్త వైపుకు చూసింది. లేదు సూరజ్, అది అబద్ధం. నేను నా చేతులతోనే అతన్ని చంపాను. నేను ఒక హంతకురాలిని, మీకు తగిన దాన్ని కాదు, నాకు బతికే హక్కు లేదు అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచం మీద నుంచి దిగిపోయి బాల్కనీ వైపుకు పరిగెత్తింది. ఆమె మానసిక పరిస్థితిని సూరజ్ వెంటనే అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆమెను పట్టుకుని తన వైపుకు లాగాడు. అతని కళ్ళల్లో కోపం కనిపించింది. ఏమన్నావు? చనిపోవాలి అనుకుంటున్నావా? నా గురించి నీకు ఏమాత్రం ఆలోచన లేదా అని ఆమె గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుతూ అన్నాడు. నువ్వే కదా నేను నీ బిడ్డనని చెప్పింది. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది అని చెప్పేసరికి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నీలక్షి వెంటనే అతన్ని గట్టిగా హత్తుకుంది. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. నీలా ఉన్నప్పుడే ఈ సూరజ్ కి జీవం ఉంటుంది.
నీలా లేకపోతే ఇది ప్రాణం లేని శరీరం మాత్రమే. నువ్వే నా ప్రాణం నీలా. నన్ను ఇలా ప్రాణం లేని మనిషిలా చూడాలి అనుకుంటున్నావా అని అడిగాడు. నీలక్షి వెంటనే తలూపుతూ వద్దు అని చెప్పింది. కానీ నేను ఒక మనిషిని చంపేశాను సూరజ్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఎవరిని చంపావో తెలుసా? ఒక దుర్మార్గుడిని, నీచుణ్ణి, మోసగాడిని, మనిషి అని పిలిచే అర్హత కూడా లేని వాడిని, బతికే హక్కు కూడా లేని పాపాత్ముణ్ణి. నువ్వు చేసిన పనికి భయపడాల్సిన అవసరం లేదు, గర్వపడాలి. రేపు మన కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేసేదానివి అని సూరజ్ ప్రశ్నించాడు. నా కూతురికి ఎలాంటి పరిస్థితి రానివ్వను. అయినా అలాంటిదే జరిగితే అతన్ని చంపడానికి ఒక క్షణం కూడా వెనుకాడను అని నీలక్షి ఆవేశంగా చెప్పింది. అదే పని నువ్వు ఇప్పుడు చేశావు. ఇది హత్య కాదు, దుష్టుడికి తగిన శిక్ష. నువ్వు భయపడి ఉంటే నాకు సిగ్గేసేది, కానీ ఇప్పుడు నా నీల మీద నాకు గర్వంగా ఉంది అని సూరజ్ అన్నాడు. అంటే నేను తప్పు చేయలేదా సూరజ్? పోలీసులు నన్ను అరెస్ట్ చేయరా అని అమాయకంగా అడిగింది. దానికి సూరజ్ నవ్వుతూ తన నుదుటిని ఆమె నుదుటి కానించి, నీ భర్త ఎందుకున్నాడు? టీవీలో చూసిన వార్తే నిజం. కొన్నిసార్లు ఇలాంటి దుర్మార్గులను పోలీసులు కూడా శిక్షించలేరు, ఎందుకంటే వాళ్ళ చేతులు చట్టంతో కట్టబడి ఉన్నాయి. కాబట్టి నువ్వు చేసింది ఆత్మరక్షణ కోసం, అది నేరం కాదు అని చెప్పాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.